నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి కథ చెప్పుకుందామండి. నేను నారాయణీయం అని ఒకటి చదువుతాను జయ. హుహు. నారాయణీయం నారాయణ భట్టదిరి అంటారు. భట్టతిరి అని ఆయన రాశారు. ఈ నారాయణీయము మలయాళ దేశంలో పుట్టింది. వాళ్ళు ఎక్కువ చదువుతారు. సంస్కృతంలోనే ఉంటుంది. అదొక సంచిక అండి? ఒక పుస్తకం ఇది. ఆహా! ఇందులో దశకం 10 శ్లోకాలు ఒక బంచ్. హుహు. ఇలాంటివి 100 దశకాలు ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నట్టు శ్లోకాలు? 1000 1000 శ్లోకాలు. శ్లోకాలు. తలా ఓ పుస్తకం. కేరళ దేశంలో వెలిసి ఉన్నటువంటి గురువాయూరప్ప మీద రాయబడిన పుస్తకం. హుహు. హుహు. గురువాయూరప్పకి అంకితం ఇచ్చాడు. ఓకే. అది పూర్తిగా ఏమిటంటే మా శ్రీమద్ భాగవతం తాలూకు చిన్న వెర్షన్ అనమాట అనుకుందాం. అట్లా మా భారత భాగవతంలో ఉన్న అధ్యాయాలు అవి కనపడతాయి కదా, రకరకాలు. అంటే కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క రకరకాల స్వరూపాలు అవన్నిటిని వర్ణిస్తూ ఇప్పుడు ప్రస్తుతం నేను అందులో 55వ దశకం చదువుతున్నా. కాళీమర్దనం. అది కృష్ణలీలలో ఒక్కొక్క లీల ఒక్కొక్క దశకంగా రాయబడి ఉంది. ఓహో! ఎంతకాలం నుంచో చదువుతున్నావు. నారాయణీయం గనక చదివితే చాలా సమస్యలు తీరుతాయని చెప్తారు. ఆరోగ్య సమస్యలు నారాయణీయం వల్ల తీరుతాయి. ఏదైనా ఒక దశకం 1000 చదవగలిగితే మంచిది. 1000 శ్లోకాలు చదివి దుంప తగ్గిపోతుంది అవన్నీ చదవటానికి. ఏదో ఒక దశకం సెలెక్ట్ చేసుకుని నేను ప్రహ్లాద చరిత్ర, ఈ కాళీయ నర్తనము, తర్వాత నరసింహావతారము, అట్లా అవతారాలుగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కాళీమర్దనం చదువుతున్నా కొంతకాలంగా. నాకు ఎందుకో ఆ కాళీమర్దనం చదువుతుంటే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇలా రాయాలని ఆయనకి ఎలా అనిపించింది అని చాలా అనిపించేది నాకు. అనుకోకుండా ఒక చందమామలో, పాత చందమామ 50sలో ఉన్న చందమామలో దీనికి రిలేటెడ్ కథ ఒకటి దొరికిందనమాట. ఓకే. ఆ నారాయణీయం గురించి ఎప్పుడు చెప్తానా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికి మనం చాలా స్తోత్రాల గురించి చెప్పుకున్నాం కదా. మన ఈ మన ఏమన్నా మన సోషల్ మీడియాలో ఇప్పటిదాకా పెద్దగా నారాయణీయం ప్రస్తావన లేదు. అవును. అందరూ ఇవే చెప్తున్నారు. ఏమేం చెప్తారు? ఖడ్గమాలని, కనకతారాస్తవం అని. వారాహి అమ్మవారు కూడా ఇటీవల చాలా ప్రఖ్యాత వ్యక్తిగా మారింది అమ్మవారు. వారాహి అమ్మగారిని కూడా చాలా మంది ఫాలో అవుతుంది. నిజం నమ్మగారు, ఇదివరకు అసలు వినిందే తక్కువ. అలాంటి ఇప్పుడు చాలా చోట్ల ప్రతిమలు చూస్తున్నాం, ఫొటోస్ చూస్తున్నాం, ఆవిడ గురించి చరిత్ర వింటున్నాం. ఈ నారాయణీయము చాలా ప్రత్యేకమైనది. మనకి ఉడిపి దేవాలయంలో కూడా వినపడుతుంది. సంస్కృతమే. దీనికి అర్థాలు అవి తాత్పర్యాలు చెప్పేవాళ్ళు ఎవరు మనకి ప్రవచనకర్తల్లో కనపడరు. నేను కూడా ఆ సాహసం చేయగలనని నేను చెప్పను, కానీ చాలా బాగుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ దానికి రిలేటెడ్ కథ. అయితే 1200-1300 సంవత్సరాల క్రితం కేరళ దేశంలో రామానుజం అని ఒక కుర్రవాడు ఉండేవాడు. ఈ రామానుజము తెలికల వాళ్ళ అబ్బాయి. తెలికల వాళ్ళంటే నూనె తీసే జాతి వాళ్ళది. వాళ్ళ కులవృత్తి అది. జాతి అనకూడదేమో. వాళ్ళు నూనెలు తీస్తారు. ఇక్కడ కూడా మనకు నూనె తీసే వాళ్ళు కనిపిస్తారు కదా, గానుగలు ఉన్నాయి. తెలికలు అంటారు, తెలికల వాళ్ళు అంటారు. మన ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాంతాల్లో తెలికల వాళ్ళు అంటారు వాళ్ళు. ఇంకేదో పేరు ఉండుంటుంది, నాకు సరిగ్గా తెలీదు. ఈ పేరుతోటి మాత్రం నాకు తెలిసి వీళ్ళు వెజిటేరియన్సే. నాకు తెలిసిన 1-2 కుటుంబాల ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్, వాళ్ళు వెజిటేరియన్స్ కానీ నాకు జ్ఞాపకం. అయితే ఈ కేరళలో నూనె అంటే కొబ్బరి నూనె బాగా వాడతారు కదా. ఆ నూనె గానుగలు ఆడించే వాళ్ళ అబ్బాయి ఈ రామానుజం అని ఆయన. ఇతను బై బర్త్ ఏకసంధాగ్రాహి. ఏదైనా ఇట్లా వింటే అట్లా వచ్చేసేది. కానీ బళ్ళోకి వెళ్ళే విధానం ఆనాడు ఈ జాతులకి లేదు. మరి విద్యా విధానాలు అవి వేరుగా ఉండేవి కదా. 1200-1300 సంవత్సరాల నాటి కథ అంటే ఇప్పట్లాగా లేదు కదా. అయితే ఇతను పాఠశాల ముందు నుంచి వెళ్తూ పాఠశాలలో 10 శ్లోకాలు 10 వినపడితే వినగానే వచ్చేసేవి. అవి మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు, గుర్తుపెట్టుకునేవాడు. ఒకసారి వింటే వచ్చేస్తుంది. ఏకసంధాగ్రాహి అంటే ఒక్కసారి వింటే వచ్చేవాడు. అయితే క్రమంగా ఇతను వేద పాఠశాలలకి వాటికి నూనె ఇచ్చి రావడానికి వెళ్ళేటప్పుడు ఒక్కో పనస వినడం నేర్చుకున్నాడు. వినేవాడు వచ్చేసేది. అయితే వేద పాఠశాలకు వెళ్ళినా, ఏ పండితుల ఇళ్లలోకి వెళ్ళినా వేద పనసలు అవి వినపడుతూ ఉండేవి. వింటూ ఉండేవాడు. వింటే వచ్చేస్తుంది ఇంతే. అయితే ఒకనాడు ఏమైందట, కానీ అబ్బాయికి ఏ పాఠశాల ప్రవేశము లేదు ఈ పిల్లాడికి. ఒకనాడు ఏమైంది, ఒక బ్రాహ్మణుల ఇంటికి ఇతను నూనె పట్టించి పట్టుకెళ్ళాడు. వాళ్ళు కొబ్బరి చిప్పలు అవి ఇచ్చారు, నువ్వులు అవి ఇచ్చారు. అవన్నీ పుచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ పండితుడు, ఆయన ఒక చిన్న సైజు పండితుడు, పిల్లవాడికి ఏదో చెప్పిస్తున్నాడు. ఆ వేదం చదువుతున్నాడు. పనస చదువుతుంటే తప్పొచ్చేసరికల్లా
విని ఆగలేకపోయాడు. తెలిసిన వాళ్ళు లెక్కలు తప్పు చేస్తుంటే కరెక్ట్ చేయరు, అమ్మో ఎక్కలు తప్పులు చెప్తుంటే మనము చెప్తాం, శ్లోకాలు తప్పులు చెప్తే నా బట్టి వాళ్ళకి ఒక ఉద్రేకం ఉంది. కాదు కాదు అక్కడ అలా అనకూడదు అనిపిస్తుంది. తెలుసు ఇతనికి. ఏం చేశాడు, ఆ అయ్యగారు అట కాదండి అని ఇట్లా అని చదివాడు. చదివేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటి ఆయన, ఇదేమిటి ఓరి నీకెలా వచ్చురా ఇది అన్నాడు. ఏమోనండి ఎప్పుడో విన్నానండి. వింటే రావటం ఏమిట్రా, ఎక్కడ విన్నావు అంటే ఫలానా వేద పాఠశాల దగ్గర విన్నాను. మళ్ళీ చెప్పన్నాడు. మళ్ళీ చెప్పాడు. చెప్తే ఇందాకటికి ఇప్పటికీ తేడా లేదు. స్వరం అక్షరాలు ఎక్కడా తేడా రాల. అజ్జెప్పు ఇజ్జెప్పు ఇజ్జెప్పు అజ్జెప్పు అని ఎన్నో రకాలు చెప్పించుకుని విన్నాడు. విని నువ్వు ఏకసంధాగ్రాహివిరా నాయన, నువ్వు భలేవాడివి, దాదా నూనెకాయని అక్కడ పెట్టు పా అని ఆ పండిత్ సభల దగ్గరికి తీసుకుపోయాడు, వేద పాఠశాల దగ్గరికి. వీడిని వినండి, తెలకల్లి వాళ్ళ అబ్బాయి మన రామానుజం ఎంత గట్టివాడు అని చెప్పించాడు. చెప్పిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అతన్ని పిలిచేవాళ్ళు అన్నిటికీ. ఇంకా కొత్త కొత్తవి నేర్చుకునేవాడు. అబ్బాయి కూడా ఏమనిపించేది, మనకు అవకాశం లభిస్తుంది కదా, అందుకని చక్కగా అన్నీ చదువుకోవాలి. మనకి రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. ఆ అబ్బాయికి బేసిక్గా తెలివైన పిల్లలకి కొత్తవి తెలిసేసుకోవాలని ఉంటుంది, అవును, కనిపెట్టాలని కూడా ఉంటుంది. మెల్లిగా అవన్నీ చదువుకోవటం మొదలుపెట్టాడు. అతనికి ఒకటి 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 వచ్చేస్తుంటే అసలు ఇవాళ మొదలు పెడితే రేపటి పుస్తకం అయిపోతుంది, అన్నీ వచ్చేసినాయి చిట్టీలాగా, రోబోలాగా. అబ్బాయి వచ్చేసరికల్లా బ్రాహ్మణ్యానికి చాలా అసూయ వచ్చేసి, ఇలాంటి వాడు ఒకడు ఉంటే మనకేమిస్తుంది, పేరంతా వీడికి వెళ్ళిపోతుంది కదా, మనకి రాదు పేరు. సరే ఏమనిపించింది, వీడిని నోరు తిరగనివ్వకుండా చెయ్యాలి అని భావించారు. అయితే ఈ బ్రాహ్మణ పిల్లల్లో నారాయణ భట్టాద్రి అని రాస్తారు పుస్తకంలో, భట్టదిరి అని రాసి ఉంటుంది నారాయణీయం పుస్తకంలో. ఈ నారాయణ భట్టాద్రి అనే అతను కుర్రాడు, ఒక బ్రాహ్మణ కుర్రవాడు. అతనికి ఈ రామానుజంతో చాలా స్నేహం అట. ఇతనితో కలిసి తిరిగేవాడు, ఏదైనా అర్థం చెప్పించుకునేవాడు. అతనికి 5-6 సార్లు వింటే వస్తుంది, ఈయనకు ఓసారి వింటే వచ్చేస్తుంది కదా, ఓసారి ఈయన వినమని ఇతనితోటి పాఠం చెప్పించుకునేవాడు. ఇతను వెనకాల పడి తిరిగేవాడు. సరే ఏమైంది, అతను తన పని మానుకోలే, కులవృత్తిగానే ఉంది, నూనె పెట్టేవాడు. ఓసారి బ్రాహ్మణ సమారాధన ఏదో జరిగినప్పుడు ఒక ప్రత్యేకంగా పాయసం తెప్పి చేయించి అందులో నోరు పడిపోయి కొంచెం వెరితనం వచ్చే రకపు మందేదో కలిపారు వాళ్ళు. కలిపి అబ్బాయి ఇది ప్రసాదం రా, బ్రాహ్మణులకే ఇస్తారు, అబ్రాహ్మణులకి ఇవ్వరు, నీ విద్య పట్ల గౌరవంతో నీకు ఇస్తున్నామంటే ఈ రామానుజం చాలా సంతోషించాడు. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి ఆ ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. వేసుకునేసరికల్లా కాసేపటికి మెల్లిగా అది పనిచేయటం మొదలుపెట్టింది, తల తిరిగిపోయింది, పడిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు. ఒక 2 పూటలు గడిచేసరికల్లా మాట మందగించిపోయింది. అయ్యో, ఒక రకమైన పిచ్చి ధోరణి కూడా వచ్చింది. వచ్చేసరికల్లా ఈ నారాయణ 2 రోజులు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో వాడికి జబ్బు చేసింది అనుకుంటున్నారు. ఈ అబ్బాయి నారాయణ భట్టాద్రి తిరుగుతాడు కదా, ఒకరోజు జ్వరం వచ్చిందని ఊరుకున్నాడు. 2వ రోజు వెళ్ళేసరికల్లా ఇతను వాలకమే అతనికి అర్థం కాదు. ఏమిటిటా విచిత్రంగా ఉన్నాడు, ఏదైనా గాలి చేష్టతో కింద అదే ఇదా అని ప్రశ్నించారు. కాదు, ఇతనే పదే ఏం తిని నీకు ఇది రుగ్మత వచ్చిందని ప్రశ్నిస్తే ఎటాగొటా ప్రసాదం తిన్నానన్న సమాధానం రాబట్టాడు. ఓహో, తనకు అనుమానం వచ్చేసింది, ఏదో చేశారు వీళ్ళని. ఒక వైద్యుడిని తీసుకొచ్చి ఇతను ఏదో పాయసం తిన్నాడు, ఇట్లాంటి లక్షణాలు బయటపడ్డాయి. ఇంత గ్రహణ శక్తి ఉన్నవాడు మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు, సమాధానం రావట్లా, మందమతిగా చూస్తున్నాడు, చేష్టలు బాగుండేది, జెస్చర్స్ అన్నీ మారిపోయినాయి, పిచ్చి వాలకం పడిపోయింది. ఇక ఆయన మందులు వాడి మొత్తానికి సరిచేశాడు. మళ్ళీ తిప్పుకున్నాడు, రామానుజం తిప్పుకున్నాడు, అనారోగ్యం తగ్గిపోయింది. తగ్గాక ఇక మెల్లిగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైంది, వీళ్ళు ఒక మర్మంగా మాట్లాడేవాట, ఆయన తెలివిగా ఉండేవి, మామూలు ఆన్సర్ ఉండేది కాదు. ఎవరు, రామానుజం పండిత భాష అనమాట. ఓ రోజు ఈ నారాయణ భట్టాద్రి వచ్చి అడిగాడు, నీ దగ్గర తైలం మంచిదేనా, నాణ్యమైందేనా అని అడిగితే, 10 పప్పుల సారం ఉంది నా తైలంలో అని చెప్పాట. అర్థం కాల, వెళ్ళిపోయాడు ఇంటికి. 10 పప్పుల సారం అంటే ఏమిటి, 10 పప్పులు ఎందుకు వేస్తారు ఎవరైనాను, దీంట్లో వేస్తే కొబ్బరి చిప్పలు వేయాలి లేదా నువ్వులు వేయాలి, పల్లీలు అవి అక్కడ వాళ్ళు వాడరు, అయితే నువ్వులు లేకపోతే కొబ్బరి, రెండిట్లో 2 పదార్థాలు ఉంటాయి, 10 పప్పులు ఎట్లా ఉంటాయి. వాళ్ళ సాయంకాలం అంతా విష్ణు పూజ చేసి రాత్రికి పడుకున్నట్ట నారాయణ భట్టాద్రి. పడుకుంటే ఆయనకి విష్ణుమూర్తి కల్లో కనపడ్డాడు. కనపడితే ఆయన విష్ణుమూర్తిని అడిగాడు, రామానుజం తన తైలంలో 10 పప్పుల సారం ఉందన్నాడు, అంటే ఏమిటి స్వామి అని. 10 పప్పుల సారం అంటే 4 వేదాలు 6 శాస్త్రాలు వెరసి 10
10 విషయాల తాలూకు జ్ఞానం ఉంది నా దగ్గర అని చెప్తున్నాడు. బాబా తన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచమని చెప్పు, ఇది నా ఆజ్ఞగా భావించాలి అని చెప్పేట విష్ణుమూర్తి కల్లో. మర్నాడు లేవగానే సంధ్యావందనం చేసుకోవడం పరిగెత్తుకొచ్చేట నారాయణ భట్టాద్రి. భగవంతుడు ఇట్లా చెప్పాడయ్యా, నిన్ను చెయ్యమంటున్నాడు, నీ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచమన్నాడు అనేసరికి ఆయన ఏం చేశాడంటేట రామాయణ భారత భాగవతాలని మలయాళ భాషలో రచించాడు రామానుజం. మనకి కవిత్రయం మహాభారతాన్ని అనువదించారు. అవును. పోతన గారు భాగవతాన్ని అనువదించారు. మలయాళంలో కేరళ భాషలో రామానుజం అనే ఆయన సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణ భారత భాగవతాలు మూడింటిని మలయాళంలోకి అనువాదం చేశాడు, రాశాడు, రీరైట్ చేశాడు అనుకో. పామరులకి కూడా జ్ఞానాన్ని అందించడం కోసం లోకల్ భాషలో రాశాడు. రాయటం మొదలుపెట్టాడు. ఆయన పనిచేస్తుండేవాడు. ఒకసారి నారాయణ భట్టాద్రికి చాలా అనారోగ్యం వచ్చిందట. ఆయన చూడబోయాడు రామానుజం గారు. అన్ని వైద్యాలు చేశామయ్యా, ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు, అనారోగ్యంతో అది నన్ను పీల్చి పిప్పి చేసేస్తుంది అంటే, ఇకనేమి చేప వైద్యం మొదలుపెట్టు అన్నట్టు అని చెప్పి రామానుజం వెళ్ళిపోయాడు. ఈ నారాయణ భట్టాద్రికి అర్థం కాలే, ఏమిటి చేపలు తినమంటాడా నన్ను, బ్రాహ్మణ్ణి ఇంత మాట అన్నాడే అని తెగ గింజుకుపోయేట. మాట్లాడడం మానేశాడు, అవమానకరంగా మాట్లాడాడు అని. అయితే క్రమంగా ఒక రోజు ఆయన వచ్చి చూసేవాడు, ఈయన ముభావంగా మొహం పెట్టుకునేవాడు. 5-6 రోజుల తర్వాత, ఏమయ్యా మాట్లాడడం మానేసావు, ఏమిటంటే, మరి నువ్వు అంత అవమానకరంగా మాట్లాడితే ఏం సమాధానం చెప్పంటావు, జబ్బుతో ఉన్నవాడిని చేపలు తినమన్నావు కదా నువ్వు అంటే ఆయన నవ్వెట్. నేను గూఢంగా మాట్లాడతాను, నువ్వు మర్చిపోయావా, చేపంటే ఏమిటి శ్రీమన్నారాయణుడి ప్రథమ అవతారం, దశావతారాలు మొదలుపెట్టు, దశావతార సేవ చేయి, ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన, అయ్యో భగవంతుడి ఆజ్ఞ ఇది, రామాయణ భారత భాగవతాలు తను చేసినవాడు నాకు ఇట్లా ప్రత్యేకంగా చెప్తున్నాడంటే నన్ను చేయమని కదా అర్థం. దశావతార వర్ణన క్రమాన్ని తీసుకుని నారాయణీయాన్ని రచించాడు ఆయన. నారాయణ భట్టాద్రి ఆయన రాసిందే నేను చెప్పిన నారాయణీయం. 1000 శ్లోకాలు ఉన్నాయి అందులో. అది ఈ రామానుజం ఆజ్ఞ చొప్పున చేశాడు, ఆయన ఇచ్చిన ఐడియాతోటి. ఆజ్ఞని అనకూడదు, సలహా. ఆయన ఆరోగ్యము చక్కబడింది. ఈ కేరళ దేశంలో గురువాయూరులోనే ఈ నారాయణ స్వామి ఉన్నాడు. గురువాయూరప్ప అంటాం కదా, ఆ గురువాయూరప్ప ఆయన ఎట్లా ఉంటాడు, శంఖచక్రధారిగా ఉంటాడు, కృష్ణ స్వరూపం. అవును. ఎంత అందంగా ఉంటాడో జయ ఆయన. అవునండి, చూసాను నేను కూడా. నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నా స్నేహితుడు ఒక ఆయన నాగేశ్వరరావు గారిని, జ్యోతిష్యులు, వాళ్ళ ఇంట్లో చూసా ఆ ఫోటోని. నేను ఆ క్యాలెండర్ మీదే నా దృష్టి ఉండిపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఆ ప్రతిమ అసలు. నేను వాళ్ళు వచ్చినప్పుడల్లా దానికేసి చూస్తాను. ఆయన ఇంకోటి తెప్పించి ఇచ్చారు నాకు. మా ఇంట్లో ఇప్పటికీ ఫ్రేమ్ కట్టించి ఉంచుకున్నాను నేను. ఒక ఆసక్తిని కలగజేస్తుంది అనమాట. ఆయన ఈ 1000 శ్లోకాలు రచించాడు ఈ రామానుజం గారి స్నేహంతో. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలోనట అక్షరాభ్యాసం చేయటానికి రామానుజం గారి సొంత ఊరు నుంచి ఇసుక తెప్పించి దాని మీద అక్షరాలు దిద్దిస్తారు. ఆయన వల్లే వాళ్ళకి ఈ భాష అంతా అందింది, ఈ జ్ఞానం అంతా అందింది. ఆయన స్నేహితుడు అవ్వటం వల్లే నారాయణ భట్టాద్రి ఈ నారాయణీయాన్ని రాశాడు. ఎవరికైనా అవకాశం ఉంటే నారాయణీయాన్ని సంపాదించండి. ఒక్కొక్క దశకము స్లోగా నేర్చుకోవచ్చు. మనకి ఏ దశకం మీద ఆసక్తి ఉంటే ఆ దశకమైనా మనం చదువుకోవచ్చు. తప్పకుండా ఒక్కో దశకం ఒక్కో వృత్తాలు కూడా మారిపోతాయి. అన్నీ ఒకే రకంగా రాయబడలా. దాన్ని దీన్ని బట్టి ఏమంటారంటే మన సన్నివేశాన్ని బట్టి వృత్తాలు కూడా మారినాయి. ఎవరితోటైనా చెప్పించుకోవాల్సి వస్తుంది కూడాను. అవకాశం ఉంటే దీని గురించి చదవండి, తెలుసుకోండి. ఆ నారాయణీయం బేస్ కథే ఇప్పుడు నేను చెప్పిన ఏకసంధాగ్రాహి కథ. బాగుంది కదా? బాగుందో, ఎంత బాగుందో. నేను ఇంకా ఆయనే రచించారేమో అనుకున్నాను. కాదు, ఆయన ఎంకరేజ్ చేసి ఈయనతో రచింపజేశారు. నమస్తే.